హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. మరి నేనొచ్చేసి సాయి దివ్య పూజ వ్రతం అయితే స్టార్ట్ చేసుకున్నాను. మొత్తం పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఎలాంటి ఆటంకం లేకుండా చాలా అంటే చాలా నిష్టగా అయితే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మరి ఇదొచ్చేసి నేను సాయి దివ్య పూజ వ్రతం చాలా రోజులు అయిపోయిందనమాట. చాలా గ్యాప్ కూడా వచ్చేసింది. అందువల్ల ఈసారి మళ్ళీ ఒక 5 వారాలు చేయాలి అని సంకల్పం చేస్తే నేను అయ్యకైతే చెప్పుకున్నానండి. మరి బాబా చల్లని చూపు దీవెన ఉంటేనేనండి ఇదైతే మనం సాధ్యం చేయగలము. మరి ఆ బాబానైతే ఈ విధంగా అభిషేకం అవి చేసి ఈ విధంగా అయితే పీఠకం వేసుకొని, అలాగే మనం ఎన్ని వారాలు అయితే చేస్తామో అన్ని వారాల కోసం మనం అనుకున్నది నెరవేరడం కోసం ఒక పసుపు గుడ్డలో రూపాయి కానీ లేదా రూ. 2 నాణెం కానీ వేసి ముడుపు కట్టి ఈ విధంగా బాబా పాదాల చెంత అయితే పెట్టుకొని పూజ మొత్తం స్టార్ట్ చేసుకోవాలండి. అలాగే మన ఇంటి కులదైవాన్ని కూడా మనం ఫస్ట్గా ఆరాధించుకోవాలి. ఈ విధంగా అయితే నేను మొత్తం పూజ అంతా చేసుకున్నాను. అందులోనూ మరి బాబాకి ఇష్టమైన కిచిడి అయితే నేను రెడీ చేసుకున్నానండి. ఈ వీడియో నేనైతే విడిగా మీకు వీడియో కూడా చేసి పెట్టాను. ఒకవేళ మీకు కిచిడి వీడియో కావాలంటే తప్పకుండా చూడండి. అలాగే పళ్ళు పలహారాలు ఈ విధంగా బాబాకైతే నేను సమర్పించుకున్నానండి. చాలా మహిమ గల వ్రతం అండి. నేను చాలాసార్లు చేశాను. అలాగే నేను అనుకున్నది కూడా ఆ బాబా నాకు నెరవేర్చారు. నేను ఇన్ని వారాలు అని అనుకున్నప్పుడు వారాలు పూర్తి అవ్వకముందే నేనైతే ఆ బాబా అది నాకైతే చేయడం జరగడం అనేది అయితే అయ్యిందండి. నేను ఏదైతే అనుకునేదాన్నో పూజ స్టార్ట్ చేసేటప్పుడు అది కంపల్సరీ అయి తీరేదండి. అందుకే బాబాకు నేనైతే ఎప్పుడు కూడా ఈ పూజా వ్రతం అయితే తప్పకుండా, అంటే కొద్ది రోజులు గ్యాప్ వచ్చినా సరే మళ్ళీ మళ్ళీ నాకు చేయాలి అని అనిపిస్తుందండి. ఈ విధంగా అష్టోత్తరం మొత్తం ముందుగా మనం బాబా అష్టోత్తర శతనామావళి అయితే చదువుకోవాలి. నేను మొత్తం చూస్తున్నారు కదా, ఈ విధంగా అభిషేకం చేసుకున్నాను. పువ్వులతో అయితే మనం అభిషేకం చేసుకోవాలి. ఎందుకంటే తప్పకుండా పువ్వులు లేదా పూల రేకులతో అష్టోత్తరం చెప్పుకుంటూ బాబాగారి పాదాల చెంత అయితే పువ్వులు పెట్టుకోవాలి. అలాగే ఇంకా కథ మొత్తం 6 అధ్యాయాలు అయితే ఉంటాయి. మొత్తం బుక్ అయితే నేను మొత్తం బుక్ 6 అధ్యాయాలు. అది ఆయన మహిమలనమాట. రియల్గా జరిగినవి ఆ బుక్లో ఉంటాయండి. అది సాయి దివ్య పూజ వ్రతం బుక్ అంటే కంపల్సరీ బుక్ స్టోర్లో అయితే దొరుకుతుంది. అలాగే దేవుడు పుస్తకాలు అమ్మిన దగ్గర కూడా దొరుకుతుంది. ఈ విధంగా అయితే పూజ మొత్తం చేసుకున్నాను. అలాగే అష్టోత్తరాలు చదువుకున్నాను. దాంతోపాటు మనం గోమతి చక్రాలతోటి, అలాగే కలువ పూసలతోటి, అలాగే రూపాయి కాసులతో కూడా నేను అష్టోత్తరాలు చదువుకున్నానండి. వీలున్నంత వరకు మధ్య మధ్యలో నేను ఒక్కొక్క అధ్యాయం చదివేటప్పుడు ఒక్కొక్క అధ్యాయంకి ముందుగా ఒక పాట అయితే ఆయన భజన మొత్తం చేసుకున్నాము. ఒక్కొక్క పాట పాడుకొని అలాగే మొత్తం కథ అంతా కూడా చేసుకున్నానండి. ఈ విధంగా ఆయన్ని లక్షవారం సాయంత్రం వచ్చి నేను ఇంట్లో భజన అన్నీ చేసుకున్నాను. కుటుంబం అంతా కూడా పూజలో కూర్చున్నారు. సో మొత్తం వీడియో అయితే తీయలేకపోయాను. సో ఉన్నంత వరకు ఈ విధంగా అయితే బబ్బు వీడియో అయితే తీశాడు. సో మొత్తం అందరికీ తీయమని చెప్పాను, బట్ వాడు తీయలేదు. ఇలాగే నేను 5 వారాలు అయితే చేయాలనుకుంటున్నాను. మరి ప్రతి వారం కూడా ఎలా ఆయన్ని నేను ఘనంగా ఆరాధించుకున్నాను. మరి బాబా దయా కృప జాలి కరుణ అంతా కూడా మనందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే ఆయన చల్లని చూపు దీవెన ఎప్పుడు మనందరి మీద ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతిసారి కూడా బాబా నేనున్నాను నీకు తోడు అని నాకైతే ఎప్పుడూ కూడా నిదర్శనాన్ని ఇస్తారండి. అలాగే మొత్తం అయితే పూజ కంప్లీట్ చేసుకొని హారతి మొత్తం ఇచ్చేసుకున్నాము. ఇకపోతే మొత్తం ఇంటిల్లిపాది కూడా ప్రసాదాలు అవి స్వీకరించుకున్నాను. ఈ విధంగా పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నానండి. మరి ఇకపోతే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓం సాయిరామ్, 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 ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయిరామ్ మహారాజ్ की जय. समर्थ सद्गुरु श्री साईराम महाराज की जय. समर्थ सद्गुरु श्री साईराम महाराज की जय. ओम साईराम, ओम साईराम, ओम साईराम, ओम साईराम, ओम साईराम, ओम साईराम.